రోజే నీ అకౌంట్లో డబ్బులు వేసాను. నా కొడుకేంటనేది నాకు బాగా తెలుసురా. నా పరిస్థితి ఇది అని నేను చెప్పకపోయినా సరే నా కొడుకు నన్ను అర్థం చేసుకుంటాడు. అలా అర్థం చేసుకోకపోతే నేను నీ కొడుకుని ఎలా అవుతాను? పైగా మా అమ్మకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ అని నాకు బాగా తెలుసు. అందుకే ఆ రోజే డబ్బులు వేసాను. కిందకేరా నువ్వు నా కొడుకువని నేను గర్వంగా చెప్పుకుంటాను. నేనేం చెప్పకపోయినా సరే నువ్వే అన్నీ అర్థం చేసుకుంటావు. నా వల్ల ఎంత అవమానం జరిగినా సరే అవేవి మనసులో పెట్టుకోకుండా ఈ ఇంటి కోసం, ఈ అమ్మ కోసం ఆలోచిస్తున్నావురా. నిజంగా నీలాంటి కొడుకు పుట్టినందుకు నేనెంత అదృష్టం చేసుకున్నానురా. ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు? నన్ను చదివించి 4 రాళ్లు వెనకేసుకునేలా చేసింది నువ్వే కదా. ఈ మాత్రం చేయకపోతే దేవుడు నన్ను క్షమించడు. లేదండి, నిజానికి మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. ప్రతి ఇంట్లో మగవాళ్ళు ఇంత బాధ్యతగా ఉంటారు అనేది అబద్ధం. ఆ బాధ్యతల్ని తప్పించుకొని ఆ ఇంటికే భారమయ్యే మగాళ్ళు కూడా ఉన్నారు. అవునవును, అలా అని ఒక్కడి మీదే భారం వేస్తే వాడు మాత్రం ఎంతని కష్టపడతాడు. మా ఇంట్లో అయితే కూతురని అక్క అని చూడ్డానికి వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళ ఖర్చులు వేరేలే. ఏం చేస్తాం, ఏమీ చేయలేం. అయినా ఒప్పుకున్న పెళ్లికి వాయించడం తప్పుతుందా? కనీసం ఇవన్నీ భరించడానికి నాకొక మంచి కొడుకున్నాడు. వాడికి తగినట్టు భార్య వచ్చుంటే అబ్బో మేము ఇలాంటి కష్టాలు ఎన్నైనా ఎదుర్కొనేవాళ్ళం. ఏం చేస్తాం, అంతా మా తలరాత. అరే ఎందుకమ్మా మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు? అసలు లక్ష్మి వల్ల నీకేం తక్కువైందని? లక్ష్మి వల్ల నీకేం ప్రాబ్లం ఉందో చెప్పమ్మా. అయ్యో ప్రాబ్లం ఏం లేదు హరి. సంపాదించిన డబ్బులు, ఇవ్వాల్సిన బంగారం, తీసుకురావాల్సిన కట్నం అన్ని తీసుకొస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంతా సవ్యంగానే జరుగుతుంది. అమ్మా నేను వచ్చిన పని అయిపోయింది, ఇక నేను వెళ్తాను. నువ్వేం ఆలోచించొద్దు అఖిల. నీ నిర్ణయం ఏమైనా సరే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. అఖిల ఫ్రెండు అంటున్నావు కదా, పెళ్లి పనులు నువ్వే దగ్గరుండి చెయ్యాలి, అర్థమైందా? పెళ్లి ఫిక్స్ అయ్యాక తోరణాల దగ్గర నుంచి కళ్యాణ మండపం దాకా పెళ్లిలో అన్ని పనులు నేనే చూసుకుంటాను. ఈ పెళ్లి టాపిక్ వచ్చిన దగ్గర నుంచి నాకు అదోలా ఉంది. ఇప్పుడు నేనేం చేయను? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? అయ్యో, ఎందుకు దేవుడా, నా జీవితంలో ఏదేదో జరుగుతుంది. నా మా నాన్న నా లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ప్రేమ పెళ్లి ఆలోచనలతో నా బుర్ర పనిచేయడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో తెలియట్లేదు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను. కరుణాకర్ సార్ నా పెళ్లి జరగబోతుందంటే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. నిజంగా నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా?
ఫీలింగ్స్ ఉన్నా కూడా నాతో చెప్పుకోలేకపోతున్నారా? కరుణాకర్ సార్కి దగ్గరవడం నేను చేసిన తప్ప. ఇప్పుడు ఆయన మీదున్న ప్రేమని వదులుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఆయన్నే వదులుకోలేకపోతున్నాను. ఇన్నాళ్ళు రాత్రి అవగానే డిన్నర్ అయిందా, నిద్రపోతున్నావా, స్వీట్ డ్రీమ్స్ అంటూ మెసేజ్ చేసే కరుణాకర్ సార్కి ఈ రోజు నేను గుర్తు రాలేదనుకుంటా.